పొద్దున్న 8 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. పరుగున వెళ్లి తలుపు తీశాడు వరుణ్. బయట అమ్మ నిల్చొని ఉంది. అమ్మా అని సంతోషంగా ఆమెని లోనికి తీసుకుని వచ్చాడు. అతడికి వివాహమయ్యాక అమ్మ ఇప్పుడే మొదటిసారి అతడింటికి రావడం. మళ్ళీ ఈ రాత్రికే తిరిగి వెళ్ళిపోతుంది. మరో అన్నయ్య ఇంటికి వెళ్ళాలి. తల నిమిరి ఎలా ఉన్నావు బాబూ అని పలకరించింది. అప్పుడే వంటింట్లో నుంచి వచ్చిన కోడలు విమల రండి అత్తయ్య బాగున్నారా అని పలకరించింది. ఆమెను కౌగిలించుకొని మా మనవడు మనవరాలు ఏరి అని అడుగుతుండగానే లోపల నుంచి తొంగి చూసి వెంటనే లోపలికి పారిపోయారు. వాళ్ళకి 2 పిల్లలు. రమ్యకి 5 ఏళ్ళు, రవికి 3 ఏళ్ళు. మొదటిసారి బామ్మను చూస్తున్నారు కదా, సిగ్గు. విమల పిల్లల్ని పిలిచింది. ఇలా రండి, బామ్మ వచ్చింది చూడండి. ఇద్దరూ భయంతో సిగ్గుతో బయటికి వచ్చారు. బామ్మ తెలుసా అని విమల అడిగితే, పెద్దది తెలుసు డాడీ, మొబైల్లో ఫోటో చూపించారుగా అంది. అమ్మ తను తెచ్చిన బొమ్మలు, తినుబండారాలు పిల్లలకి ఇచ్చి ఇద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకుంది. కాసేపట్లో లేచి సమయం లేదు, నీకు నచ్చిన కూరలు పప్పు అన్నీ వండాలి, ఏమైనా స్పెషల్ కావాలంటే చెప్పు అని వరుణ్ణి అడిగింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేను వంట చేస్తాను అంది కోడలు. భలే దానివే, వాడికి నచ్చినవి ఉన్న ఒక్కరోజైనా నన్ను చేయని, కావాలంటే వచ్చి కొంచెం సాయం చేయి అంది అత్తగారు. ఇద్దరూ చేసి వడ్డించిన భోజనం బ్రహ్మాండంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత తృప్తిగా భోజనం చేశాడు వరుణ్. విమలకి పిల్లలకి కూడా ఆ వంట బాగా నచ్చింది. పిల్లలిద్దరూ బామ్మతో కలిసిపోయినందున కథలు చెప్తూ వాళ్ళతో సంతోషంగా సమయం గడిపింది బామ్మ. వరుణ్ ఒక చిన్న కునుకు తీసి లేచేసరికి ఇల్లంతా వాసన. జీడిపప్పు బర్ఫీ, వేడివేడి పకోడీలు అతన్ని ఆహ్వానించాయి. అందరూ ఇష్టంగా తినగా పిల్లలు సూపర్ బామ్మ అని పొగిడారు. 7:45 అమ్మ మొబైల్లో మెసేజ్ వచ్చింది. చూసి, మీ అన్నయ్య కారు పంపించాడంట. సరేనమ్మా, మీరు బయలుదేరండి అన్నాడు వరుణ్. ఇక్కడే ఉండిపో బామ్మ అన్నారు పిల్లలు. మీ నాన్న ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తానుగా, ఇప్పుడు వెళ్తాను ఓకేనా అంది బామ్మ తన సామాన్లు సర్దుకుంటూ. ఎంతయిందమ్మా అని అడిగాడు వరుణ్. ఆమె చిరునవ్వుతో తన సంచిలో నుంచి ఐప్యాడ్ లాంటి ఒక మానిటర్ని తీసి లెక్కలు చేసి, మొత్తం 12 గంటలైంది, గంటకి 1500 చొప్పున 18,000 అయింది, జిఎస్టీ ఎక్స్ట్రా. నేను పిల్లలకి తెచ్చిన బొమ్మలు గట్రా ఈ ప్యాకేజీలోకే వచ్చేస్తాయి. మా యాప్ మనీ ఉంటే 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. జీపే, కార్డ్ పేమెంట్ మీ ఇష్టం. మీకు తల్లిదండ్రులు పోయారా? మీ తల్లిగా తండ్రిగా మీతో ఒకరు ప్రేమగా గడపాలా? వారి గురించి, మీ కుటుంబ సభ్యుల గురించిన వివరాలు మా వెబ్సైట్కి పంపండి. మా దగ్గర శిక్షణ పొందిన వారిని మీరే ఎంపిక చేసుకోవచ్చు. వారిని మీ ఇంటికి పంపుతాం. వారు మీ ఇంటికి వచ్చి మీకు తగిన విధంగా ప్రేమాభిమానాలు చూపి వెళ్తారు. మా యాప్ డౌన్లోడ్ చేసి కానీ. ఓ నెల కిందట చూసిన ఈ ప్రకటన 9 సంవత్సరాల క్రిందట మరణించిన తల్లి ముఖం గుర్తుకు రాగా జీపేలో డబ్బులు పంపాడు వరుణ్. చేయి ఊపుతూ తన నెక్స్ట్ అపాయింట్మెంట్కి బయలుదేరింది ఆ అద్దె అమ్మ.